ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు. గో ఫర్త్ ఇన్ ది డాన్స్ ఆఫ్ దెమ్ దట్ మేక్ మెర్రీ. జెర్మియా 31:4. నీవు ఆనందముతో ఆనందగానములతో నాట్యము చేసేవారితో నీవు కలుస్తావు. నాట్యం చేయడము అంటే ఏదో పనిగట్టుకుని డాన్స్ చేయడం కాదు, సంతోషంతో డాన్స్ చేయడం, ఆనందముతో డాన్స్ చేయడం. సంతోషం ఎందుకు వస్తుంది? ఆనందం అనేది ఎందుకు వస్తుంది? ఒక సర్ప్రైజ్, ఒక బహుమానం, సడన్గా ఒక బహుమానం ఏదైనా పొందుకున్నప్పుడు, లేదా ఎప్పటి నుంచో కావాలి అనుకున్నది దొరికినప్పుడు, మనకు అర్హత లేని దాన్ని మనం పొందుకున్నప్పుడు తప్పక మనం ఉద్రేకానికి లోనైపోయి సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తాము, నాట్యమాడతాము. అది ఆనందంతో వచ్చే నాట్యం. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఇంతవరకు మీ జీవితంలో సంతోషం అనేది లేదేమో. ఆ సంతోషం లేకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చేమో. కుటుంబంలో నెమ్మది లేక, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, మాట వినని పిల్లలతో, చెడిపోయిన పిల్లలతో, పాడైపోయిన పిల్లలతో, బాధ్యత లేని తల్లిదండ్రులతో, అలాగే బాధ్యత లేనటువంటి అన్నదమ్ములతో, నమ్మి మోసపోయిన స్నేహితుల ద్వారా, పెట్టుబడి పెట్టి నష్టపోయిన నష్టము ద్వారా, దెయ్యం పట్టి పీడింపబడుతున్న ఆ దెయ్యపు దురాత్మల ద్వారా, ఆ చీకటి అంధకార సంబంధమైనటువంటి ఆ శక్తుల ద్వారా నెమ్మది లేదేమో నీకు. ఒకవేళ కరువు వల్ల కావచ్చు, తినడానికి తిండి లేక, పిల్లలకి సరైన భోజనం పెట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, అద్దెలు కట్టలేక, ఈఎంఐస్ కట్టలేక, ఓ సొంతిల్లు లేక, ఓ సొంత స్థలం అంటూ లేక బాధపడ్డావేమో, ఏడ్చావేమో, దుఃఖపడ్డావేమో. ఒకదాని తర్వాత ఒకటి నష్టాలు, అనారోగ్యం మీద అనారోగ్యము, ఒకరికి బాగుంటే మరొకరికి బాగోకపోవడము, ఒకరికి బాగుంటే మరొకరు మంచంలో ఉండడము. ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఒకవేళ నీవు ఇన్ని రోజులు ఏడుస్తూ వచ్చావేమో. ఇన్ని రోజులు సత్యదేవుడైన నిజదేవుడైన యేసుక్రీస్తు నీకు తెలియక, యేసుక్రీస్తుని ఎరగక నీవు నెమ్మది లేకుండా ఉన్నావేమో, సమాధానం లేకుండా ఉన్నావేమో. దిక్కుతోచని స్థితిలో, దిక్కులేనటువంటి స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో. దేవునికి స్తోత్రము. కానీ ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ సమస్య ఏదైనా కూడా, నీ దుఃఖం ఏదైనా కూడా, నీ బాధ, నీ వేదన ఏదైనా కూడా ప్రభువు అంటున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. అవన్నీ కొట్టివేయబడతాయి, అవన్నీ తీసివేయబడతాయి. సంభ్రమపడు వారి నాట్యములలో నీవు కలిసెదవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంభ్రమపడువారు ఏ విధంగా నాట్యం ఆడతారో, సంతోషంతో ఏ విధంగా నాట్యం చేస్తారో, అదే విధంగా ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా తొందరలో సంతోషించబోతున్నావు, నాట్యం ఆడబోతున్నావు. నీ హృదయాంత రంగములలో నాట్యము మొదలవబోతుంది. దేవుడు నిన్నంత సర్ప్రైజ్ చేయబోతున్నాడు. అంత ఆ ఊహించని బహుమానం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యం ఒకటి జరగబోతుంది. దేవుడు నీ జీవితంలో తప్పక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది నీకు సంతోష కారణం కాబోతోంది. అది నీకు గొప్ప ఆశీర్వాదంగా ఉండబోతోంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని
పొందుకొని మీరెంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి దేవుడిని మర్చిపోయేటువంటి మూర్ఖులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, అసలు మీకు ఆ బహుమానం ఇస్తోందే దేవుడు. ఇప్పటికీ ఇచ్చాడు చాలామందికి, కానీ చాలామంది కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుని కోసం ప్రాణం పెట్టడానికైనా, దేవుని కోసం ఏమి ఇవ్వడానికైనా, దేవుని కోసం సాక్షిగా జీవించడానికి నిలబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకుంటే, దేవుణ్ణి మొరపెట్టుకుంటే, దేవుడు ఆ కన్నీరు చూసి, ఆ దుఃఖమును చూసి ఏదైతే ఇచ్చేశాడో, ఇచ్చేసిన తర్వాత దేవునికి దూరమైనటువంటి మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారు. అయితే నీవు సంభ్రమపడబోతున్నావు, నాట్యములాడబోతున్నావు అంటే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, నువ్వు కోరుకున్నది ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని చూసుకొని, వాటిని చూసుకొని నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకంటే ఆశీర్వాదాలు కాదు మనకు శాశ్వతము. ఒక్క ఆశీర్వాదాన్ని చూసే నువ్వు అంత సంతోషపడి ఆ ఒక్క ఆశీర్వాదంతోనే దేవునికి దూరం అయిపోతే, దేవుడు నీ కోసం అనేకము దాచిపెట్టాడు కదా, వాటన్నిటినీ నువ్వు పోగొట్టుకుంటావు, వాటన్నిటినీ నువ్వు మరి దూరం చేసుకుంటావు. ఒక్కదాన్ని చూసి, రెండింటిని చూసి, 4 ఆశీర్వాదాలు చూడగానే వాటిని పట్టుకుని వాటి చుట్టూ తిరుగుతూ ఉండటం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం తిరుగు, దేవుని కోసం జీవించు, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం నడువు, దేవుని కోసం ప్రయాసపడు, సువార్త చెప్పు, దేవుని మాటలు చెప్పు. దేవుని నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, దేవానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఎంతకాలం ఏడ్చారో, ఎంతకాలం ఎదురు చూశారో, ఎంతకాలం బాధపడ్డారో, ఎంతకాలం దుఃఖపడ్డారో, ఎంతకాలం వేదన చెందారో, ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ బిడ్డల వేదన, నీ బిడ్డల బాధ, నీ బిడ్డల రోదన, నీ బిడ్డల శోధన అన్నీ నువ్వు చూసావు. కష్టాలలో నుండి, శ్రమల్లో నుండి విడిపించి, రోగంలో నుండి, కరువులో నుండి విడిపించి, కన్నిటిని కొట్టివేసి అనుకున్న దానిని విజయమును ఇవ్వబోతున్నందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఎవరెవరైతే ప్రభువా ఈ వాక్యము నమ్మి విశ్వసిస్తున్నారో, దేవుడు మాకు గొప్ప మిరాకిల్ చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, మాకు దేవుడు సర్ప్రైజ్, ఊహించని బహుమానం ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, వారందరి జీవితంలో ఊహించని బహుమానం వారు పొందుకొని తండ్రి సంభ్రమపడు వారి, నాట్యములాడు వారిలో కలుసునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.